ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సాదాసీదాగా ముగిశాయి. వైసీపీ అధినేత జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని భావించిన టీడీపీ నేతల ఆశ నెరవేరలేదు. గతంలో చంద్రబాబుకు కన్నీళ్లు పెట్టించిన జగన్ కు ఇదే గతి పట్టిద్దామని అనుకున్న కూటమి నేతలకు ఆ అవకాశమే దొరకలేదు. ఈ విషయాన్ని ముందుగానే ఊహించిన జగన్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకున్నారా? పార్లమెంటు మొదలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి అధికార ప్రతిపక్షాల మధ్య ఏదో ఒక అంశంపై రభస కొనసాగుతూనే ఉంది. ఇరుపక్షాల వాదనలతో సభలు రచ్చరచ్చగా మారుతున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండగా అదే స్థాయిలో అపోజిషన్ను కట్టడి చేయాలని రూలింగ్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో సమావేశాలు గతంలో ఎప్పుడూ లేనట్టుగా వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఉభయ సభల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గత 10 ఏళ్లు వన్ సైడ్గా జరిగిన సభలు ఈసారి మాత్రం దానికి భిన్నంగా జరుగుతున్నాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఈసారి ప్రతిపక్షాల నుంచి గట్టి కౌంటర్లు వస్తున్నాయి. బడ్జెట్ మొదలు ఏ అంశంలోనైనా అధికార పక్షాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి గట్టిగా నిలదీస్తోంది. మోదీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ సభ వెలుపల కూడా నిరసనలకు దిగుతోంది. సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కొనసాగుతున్న ప్రతిపక్షాల ఆందోళనలు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపక్షాల ఆందోళన మరింత పీక్స్కు వెళ్లింది. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం అన్ని వర్గాలకు తీవ్రంగా మోసం చేసిందని, కేవలం ఎన్డీఏ పాలిత ప్రాంతాలకు మాత్రమే నిధులు కేటాయించి మిగతా రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలు చేసింది. అంతటితో ఆగని అపోజిషన్స్ పార్లమెంట్ ఆవరణలో ఆందోళన కూడా చేపట్టాయి. దీంతో పార్లమెంటు సమావేశాలు ఇంకెంత దూరం వెళ్తాయోనని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ విషయానికొస్తే ఇక్కడి కథ మరో రకంగా ఉంది. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య రచ్చ కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అటాక్ చేస్తుంటే అదే సమయంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు అటాక్ చేస్తున్నారు. కాంగ్రెస్ గత 10 ఏళ్ల పాలనపై బీఆర్ఎస్పై విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ అంతే స్థాయిలో కాంగ్రెస్పై ఎదురుదాడికి దిగుతోంది. అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా చాలా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. రూలింగ్, అపోజిషన్ పార్టీలు ఎక్కడా కూడా తగ్గడం లేదు. తెలంగాణ అసెంబ్లీలో కౌంటర్లు, ఎన్కౌంటర్లతో సభ మారుమోగుతోంది. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై వాగ్బాణాలు సంధిస్తున్నారు. అదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కూడా తమదైన స్టైల్ పంచులు పేలుస్తున్నారు. ఇలా అసెంబ్లీ సమావేశాలంతా కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. మరోవైపు అడపాదడపా బీజేపీ కూడా కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతోంది. అయితే చానాళ్ల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడంతో ఇటు అధికార, ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తికరంగా సభను ఫాలో అవుతున్నారు. దీంతో పాటు లాబీల్లో కూడా నేతలు ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటున్నారు. దీంతో మీడియా కూడా తెలంగాణ అసెంబ్లీని హైలైట్ చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలది మరో పరిస్థితి. సభ ప్రారంభమైన తొలి రోజు హడావిడి చేసిన ప్రతిపక్ష పార్టీ సభకు మాత్రం హాజరు కాలేదు. తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు దిగుతుందని ప్లకార్డులతో వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ తమ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. తర్వాత జగన్ తమ ఆందోళనను ఏపీ నుంచి ఢిల్లీకి షిఫ్ట్ చేశాడు. దీంతో అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలు ఏకపక్షంగా కొనసాగుతున్నాయి. దీంతో సమావేశాలపై ఏపీ రాజకీయ వర్గాలతో పాటు జనంలో కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అబ్బే, మన అసెంబ్లీ సమావేశాలు చాలా చప్పగా సాగుతున్నాయి, అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో దాని వెలితి స్పష్టంగా కనపడుతుందని లాబీల్లో నేతలు చెప్పుకుంటున్నారట. ఒక పక్కనే ఉన్న తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా జరుగుతుంటే మన దగ్గర మాత్రం సమావేశాలు సాదాసీదాగా కొనసాగుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఎంతైనా ప్రతిపక్షాలు ఉంటే ఆ మజానే వేరు. ప్రస్తుతం సభలో ఎంతసేపు భజనా పర్వంలా కొనసాగుతోంది. అదే ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు ఇచ్చే కౌంటర్లకు కౌంటర్ అటాక్లు ఇచ్చేవాళ్లం, అప్పుడు కదా అసలు సిస్సులైన అసెంబ్లీ అంటే అని కూటమి ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారట. వైసీపీకి కూడా మరీ 11 సీట్లు కాకుండా కాసింత సంఖ్యాబలం ఉంటే బాగుండేది కదా అని మరికొంతమంది ఎమ్మెల్యేల వాదన. ఇలా మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలపై అటు రాజకీయ పార్టీలకు, ఇటు ఏపీ జనం కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదట. పైగా ఏపీ జనం కూడా తెలంగాణ అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యేల వర్షన్ మాత్రం మరో రకంగా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో తమను ఒక ఆట ఆడుకున్న వైసీపీని ఏదో చేద్దామనుకున్నాం కానీ అదేమీ జరగడం లేదనే నిరాశలో ఉన్నారట. వైసీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో తమ అధినేత చంద్రబాబును తీవ్రంగా అవమానించిన వైసీపీకి ఎలాగైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఉబలాట పడుతున్న తమకు ఆ భాగ్యం దక్కేలా లేదని తెగ బాధపడిపోతున్నారట. అసలే వైసీపీకి ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే. అందులో పార్టీలో ఉండేదెవరో పోయేదెవరో తెలియదు. దీనికి తోడు కడప ఎంపీ స్థానానికి జగన్ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారనే వార్త టీడీపీని మరింత కలవరపెడుతోంది. జగన్పై రివెంజ్ తీర్చుకుందామని అనుకుంటున్న బాబు అభిమాన ఎమ్మెల్యేలు ఈ వార్త మరింత డిసప్పాయింట్ చేస్తోందట. మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలపై ఆంధ్ర జనం, రాజకీయ నేతలు ఇలా చర్చించుకుంటున్నారట. భవిష్యత్తులోనైనా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగితే బాగుండు అని ఏపీ పార్టీలు అనుకుంటున్నాయట. చూడాలి మరి. వైసీపీ ప్రతిపక్ష హోదా సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టి అధికార పక్షాన్ని నిలదీస్తుందా, లేదంటే రానున్న 5 ఏళ్లు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇలా చప్పగా సాగుతాయా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.